ఇది తయారు చేయ విధానం. కావలసిన పదార్థాలు: పాలు, బియ్యం పౌడర్, సాల్ట్, నెయ్యి, కొబ్బరి ముక్కలు, ఎలాచీ పౌడర్, జీడిపప్పు, కిస్మిస్, బెల్లం. మనం ఒక గ్లాసు పిండి తీసుకున్నాం. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుంటున్నాం. ఇలా 5 నిమిషాలు మరగాలన్నమాట. అంటే మూత పెట్టుకొని 5 నిమిషాలు మరగాలి. మరిగింది. మరిగింది. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మనం కలుపుకున్న ముద్ద బాగుంటుంది అన్నమాట. పిండి వేసుకున్నప్పుడు స్లోగా వేసుకుని నెమ్మదిగా చేయాలి. స్టవ్ కూడా మంట కూడా చిన్న దాంట్లో పెట్టుకోవాలి, చిన్నలో పెట్టుకోవాలి. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది బాగుంటే అప్పుడు మనకి తాలికలు బాగా వస్తుంది. కలపడం చూడండి ఎలా కలుపుతున్నాను. బాగా కలుపుకోవాలి. మనం కరెక్ట్గా వేసుకున్నాం కదా వాటర్, చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా కలుపుకోవాలి. చూడండి చేతికి అంటుకోకుండా జాగ్రత్తగా చూడండి ఎలా ఉందో. స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఇది ప్లేట్లో తీసుకోవాలి, చల్లారాలన్నమాట. ఇప్పుడు తాలికలు రెడీ అవుతున్నాయి. చూడండి అలా పాముకోవాలి. రోట్లో పీట మీద పాముకుంటే తాలికలు తొందరగా చేయడానికి బాగుంటుందండి, తొందరగా తయారైపోతాయి. చూడండి నేను ఎలా చేస్తున్నాను. అలా చేసుకుంటే మీకు సింపుల్గా అయిపోద్ది. కష్టం అనేది ఉండదు. చేతితో చేసామనుకోండి తొందరగా అవ్వవు. మనకు తాలికలే ఎక్కువ పని చేయడం. చూడండి అలా పీట మీద పాముకుంటున్నాం కదా, అలా చేస్తే మనకి తొందరగా అయిపోతాయి తాలికలు. కొద్దిగా పిండి వేసుకోవాలి, వేసుకొని అలాగ చేసుకోవాలన్నమాట. మళ్ళీ తాలికలు చేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కొన్ని తినేటప్పుడు కొంచెం అందంగా కనబడతాయి, రౌండ్గా బాల్ బాగుంటాయి అన్నమాట తిన్నాకే. చిన్నపిల్లలు ఎక్కువగా అడుగుతారు అలా, మమ్మీ చెయ్యి అంటారు. అలా రౌండ్గా చేసుకోవాలి. మనకి చేతికి అంటుకోకుండా బియ్యం పిండి అవి వేసుకుంటే మనకు అంటుకోదు, బాగుంటుంది. చూడండి సింపుల్గా తయారు చేసుకున్నాను నేను తాలికలు. అలా రౌండ్గా చేసుకోవాలి. చూడండి ఎంత అందంగా కనబడుతున్నాయో తాలికలు రౌండ్గానే. చూస్తుంటేనే ఓహో ఎలా ఉందో. అలా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మళ్ళీ గిన్నె పెట్టుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గిన్నె పెట్టుకుని మనం ముందు తయారు చేసుకున్నాం కదా తాలికలు, అవి ఆవిరి పట్టాలన్నమాట. ఒక 10 నిమిషాలు అయితే సరిపోద్ది. అందులో వేసుకొని
మూత పెట్టుకోవాలి. అంటే 10 నిమిషాలు అయితే చాలు మనకి అవి ఉడుకుతాయి. ఇప్పుడు ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కదా మనం, బియ్యం పిండి, దానికి 2 గ్లాసులు పాలు వేసుకోవాలన్నమాట. ఆది తయారు చేసుకున్నకి ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు పాలు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాలు మరపెట్టుకోవాలి. అది పొంగాలన్నమాట, బాగా పొంగే వరకు మరకపెట్టుకోవాలి పాలు. తాలికలు రెడీ అయిపోతున్నాయి అనుకుంటున్నాం, చూద్దాం ఉండండి. రెడీ అయిపోయాయి. బాగున్నాయి, చూసారు ఎంత బాగున్నాయో. చూడండి ఎలా తయారయ్యాయి. బెల్లం ఒక గ్లాసు వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ పిండి కదా మనం వేసుకున్నాం, బెల్లం కూడా సేమ్ ఒక గ్లాస్ పడుతుంది అన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకుని, బెల్లం అంటే కరగాలన్నమాట. కొద్దిగా అలా కరిగితే సరిపోతుంది. ఒక పొంగు వస్తే చాలు బెల్లం. చూడండి ఎలా మరుగుతుందో. అలా పొంగు వస్తే సరిపోతుంది మనకి. పాలు మరుగుతున్నాయి, చూడండి పాలు ఎలా మరుగుతున్నాయి. ముందు మనం తాలికలు ఆవిరి పెట్టుకున్నాం కదా, సిమ్లో పెట్టుకుని పాలు వేసుకోవాలి. అవి నెమ్మదిగా వేసుకోవాలి. ఇది పంచదార కూడా వేసుకొని చేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం అయితే ఇప్పుడు మంచిది అంటున్నారు కదా, షుగర్ ఎక్కువ వాడద్దు అంటున్నారు కదా, అందుకు నేను బెల్లంతో చేస్తున్నాను. మీ ఇష్టం, పంచదార కూడా వేసుకోవచ్చు. పది నిమిషాలు ఉంచాలి మూత పెట్టుకుని. అయ్యింది. బెల్లం ముందు మనం కర్ర పెట్టుకున్నాం కదా, వాటర్ వేసుకుని కొద్దిగా అది వేసుకోవాలి. అంతా అలా కలిసేలాగా వేయాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోవాలి కలిసేలాగా. కొబ్బరి ముక్కలు నేను ముందు నేతిలో వేయించాను. చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవచ్చు, లేదా కొబ్బరి తురం వేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలు అయితే తినేటప్పుడు బాగుంటుందని నేను చిన్న ముక్కలు కట్ చేసి నేతిలో వేపుకున్నాను. అవి కిస్మిస్ కూడా నేతిలో వేపుకుని వేసుకోవాలి. జీడిపప్పు కూడా నేతిలో వేపుకోవాలి. చిన్న మంటలో పెట్టుకుని వేపుకోండి. సాల్ట్ చిటికెడు, ఎక్కువ వేయకండి, టేస్ట్ బాగోదు. సాల్ట్ చిటికెడు వేసుకోవాలి. ఎలాచీ పౌడరు, ఇది టేస్ట్ బాగుంటుంది ఈ పౌడర్ వల్ల. ఐదు నిమిషాలు రెడీ అయిపోద్ది. నెమ్మదిగా కలపండి. చూడండి ఎలా అవుతుందో. చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి. నెయ్యి వేసుకోవాలి లాస్ట్ కదా, ఇంకా లాస్ట్ అయిపోయింది. నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. 3 నిమిషాలు ఉంటే చాలు, అయిపోద్ది. చూడండి ఎలా రెడీ అయిపోయింది. ఆరిది రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత అందంగా కనబడుతుందో. తాలికలు మాత్రం బాగా నేను చెప్పాను కదా, అలా చేసుకుంటే మీకు అయిపోతుంది. ఆరిది రెడీ.